స్వామి వివేకానంద 168వ జయంతి సందర్భంగా తిరుపతిలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో యూత్ మారథాన్ పేరుతో 5 కిలోమీటర్ల రన్ను నిర్వహించారు. ఎయిర్ బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభమైనటువంటి ఈ యూత్ మారథాన్ మెడికల్ కాలేజ్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద జీవితం నేటి యువతరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని వారు తెలిపారు. భవిష్యత్తు రాజకీయాలు, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందన్నారు. యువతను మేల్కొల్పడం, దేశ సుస్థిరతను, సద్భావం కోసం యూత్ మారథాన్ నిర్వహిస్తున్నామని వారు చెప్పుకొచ్చారు. శ్రీనివాస్ గారిని ఈరోజు తిరుపతికి రావడం ఒక మణిదీపం లాంటిది. మరియు ఈరోజు స్వామి వివేకానంద గారి మార్గం మరియు ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈరోజు ఈ యువ యూత్ మ్యారథాన్కి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేసిన మన భారతీయ జనతా యువ మోర్చా తిరుపతి వాళ్ళకి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా నేను యువతకిచ్చే మెసేజ్ ఈ సందర్భంగా యువతకిచ్చే మెసేజ్ ఏంటంటే, మనము జీవితంలో కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారం పడితే 100 జన్మలెత్తిన మనం విజయాన్ని సాధించలేము. కావున మనం కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనులు దేశానికి ఉపయోగపడతాయి. మరియు జీవితంలో పేదరికం, వైఫల్యం లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి. అలాంటి కృషి మన యువత చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన భారతీయ జనతా యువ మోర్చా మరియు అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ఈ రన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నగరంలో యువత ఆధ్వర్యంలో మన స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ఆయన జన్మదిన సందర్భం పురస్కరించుకొని తిరుపతి పట్టణంలో యూత్ మారథాన్ చేయడం చాలా మంచి కార్యక్రమం. ఈ యొక్క యూత్ మారథాన్ యూత్కు ఒక ఇన్స్పిరేషన్. ఇది యువతను మేలుకొల్పడానికి స్వామి వివేకానంద చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ఈ యూత్ మారథాన్ స్వామి వివేకానంద పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం చాలా సంతోషం. ఇది యూత్ కూడా ఒక దేశభక్తితో పాటు బాగా ముందుకు వచ్చి దేశ రాజకీయాలు, దేశ ఉన్నత చదువులు ఇవన్నిటితో కూడా పాటు రాజకీయాలు కూడా చైతన్యవంతులై రాజకీయాల్లో కూడా ఒక స్ఫూర్తి తీసుకొచ్చి ప్రజలకు మంచి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వివేకానంద స్వామి చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర బీజేవైఎం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యూత్ మ్యారథాన్ రాష్ట్రం అంతటా జరుగుతుంది. దానిలో భాగంగా తిరుపతిలో కూడా ఈరోజు ఎంతో ఘనంగా జరుగుతుంది. దీనికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలానే స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో యువత కూడా ముందరికి రావాలి, రాజకీయాల్లోకి ముందరికి రావాలి అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక శాతం యువత ఉన్నటువంటి దేశం అది ఏదైనా ఉందంటే అది భారతదేశమే. భారతదేశాన్ని ముఖ చిత్రాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం యువత పైన ఉంది. యువత ముందరకు వచ్చి రాజకీయాల్లోకి వస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. అదేవిధంగా ఎంతసేపు పబ్బులు అవి కాకుండా ఫిట్నెస్, డిసిప్లిన్, లైఫ్లో నలుగురికి ఎలా ఉపయోగపడాలి, దేశాన్ని ఎలా మార్చాలి, మన వల్ల నలుగురికి ఎలాగా మనం సహాయం చేయగలుగుతాము. నేషనల్ యూత్ డే మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన భారతదేశంలో యువత అత్యధికంగా ఉంది. వివేకానందుడు ఏ కళ అయితే కన్నాడో యువత ద్వారా దేశ భవిష్యత్తు బాగుండాలి, మన ధర్మం భవిష్యత్తు బాగుండాలి అని ఏ కళ అయితే కన్నాడో ఆ కళను సాకారం చేస్తున్నారు నేటి యువత. అందుకు నిదర్శనంగా ఇవాళ మనకి తిరుపతి ప్రాంతంలో 5K మారథాన్ అనేటువంటిది జరిగింది. ఎంతోమంది యువతి యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం, వివేకానంద స్ఫూర్తిని పొందటం, వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా అనుభూతి చెందటం అనేటువంటిది జరిగింది. వివేకానందుడు ఏది కోరాడో అది సాకారం చేసి ఇవాళ వివేకానందుడి విగ్రహం
ముందర ఈ యువత అందరూ కూడా చూపించడం జరిగింది. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం యువత అందరికీ కూడా అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని భావిస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. వివేకానందుడి కళ అందరూ కూడా నిజం చేయాలి. మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలి. భారతదేశానికి ఆదర్శమైనటువంటి ఒక యువ నాయకుడు, ఒక యువ పోరాట వీరుడు స్వామి వివేకానంద గారు 163వ జన్మదిన సందర్భంగా యువమోక్ష కార్యక్రమాన్ని తిరుపతిలో 5K రన్ని ఉదయం స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీంట్లో తిరుపతి యువత పెద్ద ఎత్తున పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలకి యువత రావాలనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే యువత అన్ని రంగాల్లో యాక్టివ్గా ఉంటారో ఆ రంగాలన్నీ కూడా బాగుంటాయనేసి భావించేటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. అదే స్ఫూర్తితో యువతంతా కూడా రాజకీయాలకు వస్తే వాళ్ళకున్నటువంటి హై స్పీడ్ మైండ్ సెట్తో, హై స్పీడ్ టెక్నాలజీతో రాష్ట్రాన్ని కావచ్చు, దేశాన్ని కావచ్చు బాగా డెవలప్ చేసేటువంటి స్పిరిట్ ఉంటుంది. కాబట్టి యువతంతా కూడా రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్లుగానో డాక్టర్లుగానో కాకుండా రాజకీయ నేతలు కూడా కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ తిరుపతిలో ఇంతమంది యువతని ప్రోగ్రాం హైలైట్గా చేసినటువంటి పృథ్వీ గారికి, చామన్ సీని గారికి, శ్రీహరి గారికి, జీవన్ గారికి మరియు హరి గారికి, బీజేపీ యువత నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు